అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. కృష్ణార్పణ అనడానికి కారణం ఏమిటి, ఫలం ఏమిటి? ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణి ఉండలేడు. మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గ సుఖాలు, పుణ్య ఫలాలు వస్తాయి. చెడు పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు, నరక యాతనలు, పాప ఫలాలు వస్తాయి. ఇలా పాప పుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాలు అనుభవిస్తూ మరలా జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ సంసార చక్రంలో ఉండిపోవాల్సిందేనా, లేక మోక్షం పొందడం ఉందా అని మనం విచారించడం సహజం. మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికి గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు. అర్జున, నువ్వే పని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏదిచ్చినా, ఏ తపం చేసినా అదంతా నాకు సమర్పించు. అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి? ఇలా చేస్తే మనం 3 త్యాగాలు చేసినట్లవుతుంది. మొదటిది కర్తృత్వ త్యాగం. ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేస్తున్నాను అనే అహంకారం వదలాలి. ఏ కర్మైనా ఆ భగవంతుడే చేస్తున్నాడని భావించాలి. ఏం చేసినా భగవత్పరంగా చేయాలి. ఇలా చేస్తే మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము. కర్మసాక్షి అయిన భగవానుని తలుచుకుంటూ సదా సత్కర్మలకు పూనుకుంటాము. రెండవది ఫలత్యాగం. ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చేయాలి. అంతేగాని ఇది చేస్తే నాకు ఫలం వస్తుందని కోరికతో చేయవద్దు. నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అని భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి. మూడోది సంగత్యాగం. ఇది నాది, ఇది నేనే చేయాలి, అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి, ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. అంతా భగవాన్ ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి? ఏ పని చేసినా ఒక్క నమస్కారం పెట్టి ఒక్క మాట చెప్పు చాలు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఈ త్రివిధ త్యాగాలను త్రికరణ శుద్ధిగా అవలంబించాలి. కృష్ణార్పణం.